మా రాజుగారి పలావ్ చేశారు, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సూపర్ ఫ్రెండ్స్, ఎలా ఉందో ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి. ఈరోజా ఫారం కోడి, ఇది రాజుగారి కోడి పలావ్ వండుతున్నా. ఇది రాజమండ్రి సైడ్ ఫేమస్ అన్నమాట. అయితే దీంట్లో ఉప్పు, కొద్దిగా అల్లం పేస్ట్, ఆయిల్ వేసి ఉడకబెట్టా మెత్తగా. గట్టిగా ఉంటాయిగా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పట్టిద్ది దీంట్లో. అల్లం పేస్ట్, ఒక ఉల్లిపాయలో 4 ముక్కలు చేసి పెట్టుకోవాలి. బిర్యానీ దినుసులు, పుదీనా, కొత్తిమీర, కారం, పసుపు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పెరుగు. ఓకే, స్టార్ట్ చేస్తాం. ఆనియన్, పచ్చిమిర్చి. ఈ బియ్యాన్ని కడిగి వడబోసి పెట్టుకోవాలన్నమాట. ఎక్కువసేపు నానబెట్టకూడదు, ముక్కలు అవ్వకూడదు. సాల్ట్ తగినంత వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ 3 స్పూన్లు వేసి అల్లం పేస్ట్. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పుదీనా కూడా వేస్తున్నా పచ్చివాసన కోసం. కాసేపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. టమాటాలు వేసుకున్నాం. స్పూన్లు కారం, 3 వేస్తున్నా. రైస్ ఎక్కువ ఉండదా. బిర్యానీ మసాలా, ఇది మొన్న రంజాన్ పండగకు చేసాం. తర్వాత పెరుగు వేసుకోవాలి. మగ్గనిద్దాం. చికెన్ వేసుకున్నాం. నిమ్మకాయ వేసుకున్నాం. కొద్ది దగ్గర అయ్యే వరకు వండుకుందాం. తర్వాత రైస్ వేద్దాం. ఎసరేసి ఒకసారి కలుపుకొని రైస్ వేద్దాం. ఎసరేసేద్దాం. మళ్ళీ దీంట్లో కొబ్బరన్ను, గసాలు పేస్ట్ చేసి వేయాలి. దాంతోనే బాగా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసి ఒకటికి 2 వాటర్. కొద్ది పాత బియ్యం ఎసరేసి బట్టి. కొబ్బరి, గసాలు పేస్ట్ చేసి వేసుకోవాలి టేస్ట్ కోసం. డ్రైగా కొబ్బరి, గసాలు పేస్ట్ చేసాం. వచ్చేసింది. పేపర్ వేసి దమ్ చేసుకుందాం. ఈ రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి, గింజలు గింజలుగా, మెత్తగా ఉండకూడదు. చిన్న మంట మీద పెట్టుకుందాం. స్లోగా దమ్ అయిద్ది.